పదవులు పోయినా అధికారం పోయినా వైసీపీ నాయకుల మాట తీరు మారదా? ఎందువల్ల అంటారు? పదే పదే మహిళలను ఉద్దేశించి వీళ్ళు మాట్లాడటం. ముందుగా అందరికీ నమస్కారం. వైసీపీ నాయకుల తీరు ఎలా ఉందంటే, అధికారంలో ఉండగానేమో వేధించారు, ఇప్పుడేమో బాధిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గెలిచి ప్రజలకి సేవ చేసుకొని ఎంతో కొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక కృషి పట్టుదలతో కూటమి పార్టీ అభ్యర్థులు మొత్తం కూడా కష్టపడుతుంటే, ఇంకా ఈ వైసీపీ నాయకులకి సిగ్గు శరం లేకుండా నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పాతాళ భైరవలో మాయల పకీర్లాగా ఉంటాడు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ మాయల పకీర్ కంటే దారుణమైన, అత్యంత జుగుప్సాకరమైన మాటలు, అన్నం తినేవాడు ఎవడో కూడా మాట్లాడిన మాటలు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అక్కడ పిహెచ్డి చేసింది, ఇక్కడ పిహెచ్డి చేసింది అన్నాడు. రాష్ట్రంలో ఉన్న బాలికల మొత్తం పిహెచ్డి చేయటం కోసం వివిధ ప్రాంతాల్లో మంచి మంచి యూనివర్సిటీల్లో చేస్తూనే ఉంటారు. వాళ్ళందరి మీద నీకు చిన్న చూపా? లేకపోతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా మొత్తం కూడా క్లీన్ స్వీప్ అయిపోయిందన్న దిగులా? ఏంటి వ్యక్తిత్వ హననం చేయటం? ఏమనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా చిట్ట చివరికి అమ్మవారే. భారతదేశం మిలిటరీ సైతం పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళేప్పుడు ముందు జై భవానీ అనిద్ది. అటువంటి ఆదిశక్తి జోలికి వెళ్తున్నారు మీరు. ఆ మహిళలు తలుచుకొనే మీకు 11 సీట్లు ఇచ్చి పంగనామాలు ఎట్టుంటాయో చూపించారు. మీకు అది కూడా ఉండదు. ఇక ఊగులాడుకుంటూ ఒక్కడ గెలుస్తాడేమో ఈసారి. అది కూడా ఆయనకి శిక్ష పడకపోతే, పోటీ చేయడానికి అర్హత ఉంటే ఆ ఒక్కతనే గెలుస్తాడని ఈ సందర్భంగా చెబుతూ, ఇప్పటికైనా నోటి దూల తగ్గించుకోండి. లేకపోతే ఒక్కొక్కళ్ళకి ఆడవాళ్లే జాంకాయని కోసి కారం పెడతారు చూడు, అలా జరిగే రోజు దగ్గరలో ఉంది. ఏం తప్పు మాట్లాడాడు అనే మాట అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. అసలు ఏం తప్పు చేశాడు? ఏం తప్పు మాట్లాడలేదు కదా. పిహెచ్డి చేయడం అంటే ఏమన్నా బూతు పదమా? మీరే బూతుగా అర్థం చేసుకుంటున్నారు దాన్ని అంటూ సమర్థిస్తున్నారు కదా. మరి ఆ సమర్థింపుని ఎలా చూడాలంటారు? ఆ యదవ్కి ఇంకో యదవ్ తోడయ్యాడు. మళ్ళీ ఈడు అసెంబ్లీలో జిప్పులు తీసినోడు. వీడు అనిల్ కుమార్ యాదవ్ గురించి కూడా ఆలోచించేది ఏంటయా? జనమంతా పళ్ళురాలు కొట్టి తరిమేస్తే పల్నాడు నుంచి, పల్నాడులో లేకపోతే నేను రాజకీయాలు మాట్లాడినా సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు అనిల్ కుమార్? నా సవాల్ ఎవరు స్వీకరించలేదు అంటున్నారు. స్వీకరించేదండి నువ్వే చెప్పావు, ప్రజలకి చెప్పావు. నువ్వు వ్యక్తులకి చెప్పలా, బహిరంగ సభలో ప్రజలకి చెప్పావు. పల్నాడులో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని. పోయి ఆ బొట్టింగులు కాసుకొని ఆ మద్రాసులో తిరగ నీకెందుకు రా దరిద్రుడా? ఇంకా వచ్చి ఏదో పొడి చేద్దాం, ఏదో చేసేద్దాం అనుకుంటే అది సాధ్యం కాదు. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డిని అర్జెంటుగా 111 యాక్ట్ పెట్టి అతన్ని జైల్లో పెట్టాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల మొత్తం గుండెల్లో ఉన్న ఆలోచన. దయచేసి కూటమి వారు దీన్ని పరిగణలో తీసుకోండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా, ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఇది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్, దీన్ని ఎవరికి భయపడ్డి అని చెప్పి ఒక మాట అయితే అన్నారు. మరి భయపడన వ్యక్తి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు వేశారనుకోవాలంటారు? నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి బతికేందో మాకు తెలుసులేవో. కాంగ్రెస్ పార్టీలో మర్రి చెన్నారెడ్డి అమెరికా వెళ్ళి ఆపరేషన్కి వెళ్ళి వచ్చేసరికి పారిపోయి తిరిగారు మర్రి చెన్నారెడ్డి, మహమ్మద్ జానీ. మర్రి చెన్నారెడ్డి రంగాలే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డిను మహమ్మద్ జానీని ఇద్దరు సంగతి తేలవాలి. ఇక్కడ ఏదో మీటింగులు పెడుతున్నారంటే పారిపోయి తిరిగినోళ్ళు. సిగ్గుండాలి. మాకు తెలియదైంది మీ బతుకులు. మీరు ఎన్ని రాజకీయాలు చేశారు, ఏమేం చేశారు? నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏమో పశుసంవర్ధక శాఖ చేశాడు.
వాళ్ళ అల్లుడేమో పాడి పరిశ్రమ చేశాడు, నేనేమో బర్రెల్ని మేపటం పేడెత్తడం, నా అల్లుడేమో పాలు పిండుకోవటం అని చెప్పి ఏడ్చేవాడు. మాకన్నీ గుర్తులేవా ఆయన ఎంత పెద్ద పోడింగో. కాస్త కోసం ప్రసన్న కుమార్ రెడ్డి 4-5 సార్లు గెలిచి కాస్త రాజకీయం చేశాడు. ఆయన మరి ఇన్నాళ్ళు రాజకీయం, ఇదే రాజకీయం ఏమో నాకు తెలియదు, కానీ నిన్ను అన్నాళ్ళు గెలిపించిన ఆ ప్రజలు సిగ్గుపడుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి, నువ్వు ఒక మహిళ చేతిలో ఓడిపోయి ఆమెని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావంటే నువ్వెంత అసమర్థుడివో, ఎంత పనికిరానుడివో ఇప్పుడు అర్థమవుతుంది. ఇకపోతే ఈ మధ్య వీళ్ళ మహిళలు కూడా చెడిపోయారా? వైసీపీలో ఓడిపోయింది ఆ నగరి ఎమ్మెల్యే, ఆమె పేరేంటయా, కూజానా, రోజానా? నువ్వు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వాళ్ళంతా గాలి నా కొడుకులా, గాలికి గెలిచిన గాలి నా కొడుకులా. ఎంతమందిని కన్నావు తల్లి నువ్వు? నేనేమంటలేదయ్యా, ఆమన్న మాటనే దాని నిజం ఎలాగైంది? అది అసాధ్యం కదమ్మా, అలా అనబాకమ్మా. మరి అంతకుముందు గెలిచిన వాళ్ళు ఎవరు? అంతకుముందు జగన్ ప్రభుత్వంలో పోటీ చేసినప్పుడు గెలిచిన వాళ్ళంతా ఎవరు? నువ్వెవరు? నువ్వు నా గాలి నా కూతురువా? నిన్నలా అనొచ్చా మహిళని? మాకేమో సంస్కారం అడ్డు వస్తుంది, మీరేమో మొత్తం దేవతా వస్త్రాలు తెలిసుకొని ఓడ తీసుకొని తిరుగుతున్నారు. అదేమంటే మా దేవతా వస్త్రాలు అంటున్నారు. దేవతా వస్త్రాలకు అర్థం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసులే. ఎంత దారుణంగా తయారయ్యావో రోజా, నువ్వు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా? మీకు చెప్పాడు కదా, నీకు పవన్ కళ్యాణ్ డైమండ్ రానియా, ఆటిన్ రానియా, ఏవా అధపాతాళానికి తొక్కేస్తాడు, తొక్కేశాడు. జబర్దస్త్ షో చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయంట. జబర్దస్త్ షో చేసినప్పుడేమో చిరిగిపోయిన కొట్లు వేసుకొని తిరిగా, మంత్రి పదవులుగా పెట్టినప్పుడేమో బెంజ్ కార్లు, ప్యాలెస్లు, వెళ్ళాలి. మరి అప్పుడు కొనలేదు ఏం తల్లి, ఇప్పుడు ఎట్లా కొన్నావు ఇవన్నీ? నువ్వు అవినీతి పర్రాలేవేగా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దోచుకున్నావుగా, నీకు పాపం ఊరకపోద్దా? చూస్తాం మీ సంగతి. అలాగే బంగారుపాళ్యంలో వీళ్ళు ఇంతకుముందు రెంటపాళ్ళు వచ్చి రప్ప అంటే నేనేం పగలు తీస్తారో పుడింగీలు అనుకున్నా, మామిడికాయలు దొక్కేస్తారా రప్ప మరి టాటా టైర్లు పెట్టి. దరిద్రులారా, మీరేదో పెద్ద పుడింగీలు అనుకుంటే ఇంత కామెడీ అటర్లు అయిపోయారు ఎదురా. అది కూడా పాపం శ్రీనివాసుడు అని చెప్పి ఆయన ఎవరో మార్కెట్కి తెచ్చుకొని హడావుడి నడుస్తుందని పక్క తోటలో పెట్టుకుంటే ఆ రైతు ట్రాక్టర్ మామిడికాయలు మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి రప్ప దొక్కిచ్చారా? ఇదా మీరు? పైగా ఆ తొర్రి పళ్ళు వేసుకొని బాణ కడుపు వేసుకొని వాడు పేరు నానిగాడు నా పెళ్ళాన్ని అరెస్టు చేయొద్దు అని దండాలు పెట్టి కంటి సగి చేయాలి, కానీ రప్పాలు ఎందుకు? సగి చేస్తే అయిపోద్దంట. ఏం చేస్తావురా నువ్వు? తొర్రి పళ్ళు వేసుకొని కంటి సైకి ఒకసారి ఇంతకుముందు నీ భార్యకి ఏదో జరిగింది తంటాలు. పర్సనల్ జోలికి మనం పర్సనల్ జోలికి వెళ్ళట్లేదు. కారణం ఏంటి? కంటి సైగా అన్నావు కాబట్టే పేరిన్నాను, పెరుగునాను, పేరుకొన్నాను. నీది ఇంకా పేరు గోదురా స్వామి. నువ్వు ఇగో నత్తి మహారాజు పుట్టాడు, వాడు కిట్టు. వాడైతే అంటం ఎందుకనా, చేసేయాలి కానీ రప్ప అంట. చేపిస్తాం, మొత్తం చూపిస్తాం, చేపిస్తాం, మీ సంగతి తేలుస్తాం. కానీ బంగారుపాళ్యంలో నువ్వు చేసిన రాజకీయం తప్పు జగన్ రెడ్డి, చాలా పెద్ద తప్పు. దానికి తోడు నీకు వంత పాడుతున్నా అంబట్రాంబాబుకి కూడా చెప్తున్నాం. ఆయన ఏం చేశాడు పాప? ఎక్కడెక్కడో సత్యనపల్లిలో ఉండే ఆయనకి ఆ మధ్య రిలీజ్ అయిన విక్రమార్కుడు అనే సినిమాలో ఉంది, పోలీస్ అంటే ఎలా ఉండాలి, నా ఎదురుగా చావు ఉన్నప్పుడు నా కంట్లో భయం ఉండకూడదు, నా మీసం మీద చెయ్యి ఉండాలి, నా పెదాల మీద చిరునవ్వు ఉండాలి. అట్లాంటి రియల్ పోలీసుని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎస్పీ మణికంఠ గారిని చూస్తున్నాం మేము. ఆ మణికంఠ గారికి వీరాభిమానులు అయ్యాం మేము. పోలీస్ అంటే అలా ఉండాలి, చదువుకున్న సంస్కారవంతుడు. ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను. ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా? నీ మీద కేడీ షీట్ ఓపెన్ చేశారు సత్తెనపల్లి జనం.
నువ్వు పెద్ద కేడివి. టోకెన్లు అమ్ముకొని, టోకెన్ 5,000 రూపాయలు చొప్పున అమ్ముకొని లాటరీ వేస్తామని లాటరీ స్కీములు పెడతాం, రింగ్ ఆటలు పెట్టడం. నీ అవతారం మొత్తం కూడా సత్తెనపల్లి జనాలకి తెలుసు. వాళ్ళు చీకొట్టి ఉమ్మూస్తే ఆ కాలువల్లో పడి కొట్టుకుపోయి ఇప్పుడు గుంటూరు చేరావు. గుంటూరులో కూర్చొని నువ్వు ఉండేది ఎక్కడ? తెల్లారు లెగిస్తే కోర్టుల కాడ, లేకపోతే జైళ్ళ కాడ, లేకపోతే పోలీస్ స్టేషన్ల కాడ. నీ బ్రతుకు అది, తిరుగుతూ ఉంటావు. నువ్వు దొంగలాయరు పట్టావు. ఏ కేసు గెలిచావు అంబటి నువ్వు? చాలా కేసులో అది. నీ తమ్ముడు అంబటి మురళి దుర్మార్గంగా జూట్ మిల్లులో అపార్ట్మెంట్ల పేరుతో జూట్ మిల్లు స్థలంలో కడితే దానికి ఇప్పుడు ఈ రోజున ధూళిపాల నరేంద్ర తెలుసుగా, పొన్నూరు టైగర్ కన్నెర్ర చేస్తే గడబెల్లాడిపోతున్నాడే. దమ్ముంటే నీ తమ్ముడి కేసును డీల్ చేసి గెలువు. అక్కడ అందరికీ అపార్ట్మెంట్లో అమ్మి కాగితాల మీద చూపించి కట్టుబడి లేకుండా ప్రజల్ని లక్షలు దోచుకున్నాడే. దాన్ని గెలిచి వాళ్ళకి కట్టి ముందు అపార్ట్మెంట్లు ఏవయా నువ్వు కూడా చెప్పొచ్చు. ఈరోజు ప్రజలు అల్లాడిపోతున్నారా? మీ మీద వేసిన కేసులు మొత్తం వాటికి సమాధానం చెప్పండి. నువ్వు దొంగలు వేసుకొని తిరుగుతున్నావు అంబటి రాంబాబు. కళ్యాణ్ హరికృష్ణారెడ్డి కానీ నీ పక్కన తిరుగుతున్న వాళ్ళు మొత్తం తెలుసు. వాళ్ళంతా స్మాల్ సైకోలు, చిన్న సైకోలు. ఆ సైకోలకి హెడ్ నువ్వు గ్రూప్ తయారు చేసావు. డ్వాక్రా మహిళలు కనుక డ్వాక్రా సంఘాలు పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడతారు. మీరు సైకో గ్రూపులు తయారు చేసి పెద్ద సైకోకి బానిసలుగా బతుకుతారు. మీ సంగతి తేల్చే రోజు అతి చేరువలో ఉందని మీ అందరికి కూడా హెచ్చరిస్తున్నాను. మరి ఓవరాల్ గా అసలు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చేస్తున్న పర్యటనల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందేమో అరే ఉర్దూలో అరబ్బీలో ఒక సామెత ఉంది, సన్నత్. మా ముస్లిం సోదరులు చెప్తా ఉంటారు, అగర్ దునియా పూరా डूब जाएगा तो तुम्हें झाड़ू डालो. నువ్వు మొత్తం ప్రపంచం మునిగిపోతుంటే ఒక మొక్క నాటమన్నారు. ఆ మొక్క పెరిగి అందరికి కూడా ఫలాలు ఇచ్చిద్దిరా. నువ్వు ఉన్నా లేకపోయినా ఆకాశంలోంచి పక్షులు వచ్చి తింటాయి, చెట్టు నీడకి మనుషులు వెళ్తారు. ఏదన్నా కానీ ప్రపంచం మొత్తం మునిగిపోతున్నా కూడా ఈ పని చేయమన్నారు. దాన్ని సనత్ అంటారు. అటువంటి చెట్లన్నీ కొట్టేసుకుంటా పోయావు కదా నువ్వు. సైతాన్ జగన్మోహన్ రెడ్డి, సైతాను నువ్వు. అల్లా చెట్లు నాటమంటే నువ్వు చెట్లన్నీ కొట్టేశావు. సైతాన్వి. నీ సైతాన్ని 5 ఏళ్ళు భరించి నిన్ను సీసాలో పెట్టి బిరడాలో వేసి కొట్టి బంగాళాఖాతంలో వేశారు. ఇంకా నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎంత తిరిగినా కూడా సైతాన్ తిరిగిన కాడ శవాలు లెగుస్తుంటాయి. అత్యంత ప్రమాదకరం నువ్వు. నిన్ను ఆ బిరడా ఇంకోసారి బిగించి ఇంకా పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన సముద్రంలో వేసే రోజు దగ్గరలోనే. ఆ విషయం కూడా ఖచ్చితంగా చేసే పని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు చేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా మీకు గుర్తు చేస్తున్నా.